ఈరోజు మనందరము కూడా ఆలోచించుకోవలసిన విషయం ఏంటి అంటే, భూమి ఆకాశములను సృజించిన దేవుని కృపలో ఆత్మీయ ఆశీర్వాదాలు ఎన్నటికీ తప్పిపోవు. ఎందుకంటే ఇన్ని సృష్టించాడు. ఎవరి కోసం సృష్టించాడు ఇవన్నీ కూడా? భూమి ఆకాశములను వీటన్నిటిని కూడా సృష్టించింది ఎవరి కోసమో తెలుసా? ఒక్కసారి మనము ఆలోచించుకున్నట్లయితే మనందరి కోసము వీటన్నిటినీ కూడా ఆయన సృజించాడు. ఎప్పుడు సృజించాడంటే మనలను నిర్మించక తలికే, మానవుని నిర్మించక ముందే భూమి ఆకాశములను సృజించాడు. సో వాటిని సృజించటమే కాకుండా వాటిలో సమస్తాన్ని కూడా ఏర్పరిచాడు. ఎందుకు ముందుగానే ఇవన్నీ సృజించాడు అంటే, ఇవన్నీ కూడా ఎవరికి అవసరమని? మానవునికి అవసరమని. నా పిల్లలకి ఇవి అవసరమని చెప్పేసి ఆయన ఆలోచన చేసి దేవుడు ముందుగానే వీటన్నిటిని కూడా సృజించాడు.